హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము ఉబుంటు 22.0 అనే వర్షన్ని. ఇది మనకు ఉబుంటు ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసేటప్పుడు వర్షన్ కూడా చూసుకోవచ్చు. ఇది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. ఈ వర్షన్కి మనకు ఇన్స్టాలేషన్ కమాండ్స్ ఏముంటాయి అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. రెండు సెటప్లు చేయాలి. ఒకటి CRIO, ఇంకొకటి క్యూబర్నెటిస్. ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు యూజ్ చేసింది ప్లనల్ అనేటటువంటి నెట్వర్క్ని క్లస్టర్ కోసం. అది ఈ కమాండ్స్ అన్నీ కూడా మనకు గూగుల్ నుంచే డౌన్లోడ్ అవుతాయి. ఎందుకంటే క్లౌడ్ సర్వర్స్ అన్నీ కూడా మనకు నెట్వర్క్లోనే ఉంటాయి కాబట్టి ఈ కమాండ్స్ని కూడా నెట్వర్క్లో నుంచే తీసుకుంటాయి. కాబట్టి మనం నెట్వర్క్ తోటి కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఏవైనా చిన్న చిన్న కమాండ్స్ మాత్రమే మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈ కమాండ్స్ని URLని ఎవరు కూడా నేర్చుకోరు. ఇవి ఆల్రెడీ మనకు నార్మల్గా వచ్చేసి ఎవరైనా క్లస్టర్ మీద వర్క్ చేస్తున్నారు అంటే ఇన్స్టాలేషన్ అయిపోయి క్లస్టర్ రన్నింగ్లో ఉంటుంది. దానికి మనం ఏదైనా వర్కర్ నోడ్స్ని యాడ్ చేయడానికి ఈ కమాండ్స్ అనేవి అవసరమవుతాయి. అంతే రియల్ టైంలో అయితే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మనకు కంపల్సరీగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. మీరు 2 నోట్స్ తీసుకోండి. T2 మీడియం సైజులో ఉండేటటువంటి ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసుకొని వాటికి నేను చెప్పినటువంటి పోర్ట్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. వర్కర్ నోడ్లో ఏవో, మాస్టర్ నోడ్లో ఏవో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ పోర్ట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్నప్పుడే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నేను 2 to 3 టైమ్స్ ఫెయిల్ అయింది నాకు. అందువల్లనే వీడియో లేట్ అయింది. తర్వాత పర్ఫెక్ట్గా చేయడానికి ఎలా వచ్చిందో ఆ కమాండ్స్ మాత్రమే నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ బై పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఫాస్ట్గా నేను మాస్టర్ నోడ్లో ఏ కమాండ్స్ ఇస్తున్నాను, వర్కర్ నోడ్లో ఏ కమాండ్స్ ఇస్తున్నానో అవి చూసి మీరు ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని తెలుసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఈ CRIO అనేటటువంటిది సర్వీస్ అన్నమాట. తర్వాత క్యూబర్నెటిస్, ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇదంతా కూడా రియల్ టైంలో జరిగేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ రిపాజిటరీ, మన ఉబుంటు రిపాజిటరీ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి అప్డేట్ చేసుకుంటే లేటెస్ట్ వర్షన్స్ ఏవైనా వచ్చినట్లయితే అవి అప్డేట్ అయిపోతాయి. దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. మనకు డౌన్లోడ్ కావాలి. ఇప్పుడు కర్ల్ కమాండ్ తోటి మనకి ఇక్కడ కర్ల్ కమాండ్ చూపిస్తున్నాడు. ఈ కర్ల్ కమాండ్ అనేటటువంటిది మనం ఇన్స్టాల్ చేయకపోతే కర్ల్ అనేది వర్క్ అవ్వదు. దానికోసం ఇక్కడ మనం APT ట్రాన్స్పోర్ట్ HTTPS CS సర్టిఫికేట్స్ కర్ల్ GNU PC2 సాఫ్ట్వేర్ ప్రాపర్టీస్ కామన్ ఇలాంటి ఈ కమాండ్ని ఇచ్చినట్లయితే ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. మన కరెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి మాస్టర్ నోడ్ కానీ వర్కర్ నోడ్లో కానీ. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ది OS అండ్ CRIO వర్షన్ వాల్యూస్. ఇది ఎక్స్పోర్ట్ కమాండ్స్. మనం మామూలుగా డెవాప్స్లో నేర్చుకుంటాం ఎక్స్పోర్ట్ కమాండ్స్ ఎందుకు అనేటటువంటిది. ఈ 2 కమాండ్స్ని ఇవ్వాలి ఇక్కడ. ఇవి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మన ఇన్స్టాన్స్లో. దాని తర్వాత మనం GPG కీని CRIO సర్వీస్ కోసం, ఈ GPG కీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యూబర్నెటిస్ కోసం, ఇంకొకటి CRIO సర్వీస్ కోసం. ఈ 2 కమాండ్స్ని ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఈ GPG కీ మీకు ఇక్కడ కీ .gpg ఫైల్ అనేటటువంటి దానికి ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ కీ అనేటటువంటిది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ 2 కమాండ్స్ వచ్చేసి కర్ల్ కమాండ్ తోటి డౌన్లోడ్ అవుతాయి. మనకు ఎక్కడి నుంచి URL స్టార్ట్ అవుతుంది HTTPS నుంచి. ఈ కర్ల్ దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఇవి. దాని తర్వాత ఇవన్నీ కూడా మనం నార్మల్ యూజర్గా చేస్తాం కాబట్టి సుడో పెట్టుకోవాలి. ఈ CRIOని మన రిపాజిటరీకి యాడ్ చేసుకుంటాం. ఈ కీ ఏదైతే ఉందో అది ఉంటేనే మనకు యాడ్ అనేది అవుతుంది. ఆ కీ ద్వారా
యాడ్ అవుతుంది. ఈ 2 కమాండ్లు ఇవ్వకుండా ఈ కమాండ్స్ ఇస్తే ఇది వర్క్ అవ్వదు. ఇవి 2 కూడా మనకు యాడ్ చేసుకునేటటువంటి కమాండ్స్ అన్నమాట. దాని తర్వాత జీపీజీకి, ఇది క్యూబర్నెటిస్ కోసం. ఈ పైన ఇచ్చినవి సిఆర్ఐఓ కోసం, ఇది క్యూబర్నెటిస్ కోసం. ఈ క్యూబర్నెటిస్ తర్వాత ఇక్కడ కూడా మనకు జీపీజీకి ఉంటుంది. దాని తర్వాత మనకు క్యూబర్నెటిస్ ప్యాకేజెస్ అనేవి ఇంకొక యూఆర్ఎల్ కూడా ఉంది ఇక్కడ, packages.cloud.google.com అని ఏపీటీలో DISTSలో. అంటే ఇక్కడి నుంచి మనకు ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి, లేకపోతే ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మనకు గూగుల్ డెవలప్ చేసింది కాబట్టి ఇవన్నీ గూగుల్ నుంచే డెవలప్ అవుతాయి, గూగుల్ వెబ్సైట్ నుంచి. దాని తర్వాత ఒకసారి ఇవన్నీ ఇచ్చిన తర్వాత రిపాజిటరీని కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. ఇవన్నీ అప్డేట్ కావాలంటే అప్డేట్ కమాండ్ ఇవ్వాలి. ఈ కమాండ్ కామన్గా మనం యూజ్ చేసేది, ఇది ఒకటి నేర్చుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ సిఆర్ఐఓ అండ్ క్యూబర్నెటిస్ ప్యాకేజెస్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అయినాయి. ఇక్కడ మనకు రిపాజిటరీకి దానికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ అనేవి రిపాజిటరీకి సిఆర్ఐఓ అలాగే క్యూబర్నెటిస్ కీ ప్యాకేజెస్ని యాడ్ చేసుకున్నాం మన లోకల్ రిపాజిటరీ ఉబుంటు రిపాజిటరీకి. ఉబుంటులో ఉండేటటువంటి రిపాజిటరీకి యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత మనం అక్కడి నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాం. ఇన్స్టాలేషన్ కమాండ్ వచ్చేసి ఇది sudo apt-get, ఇది మన రిపాజిటరీ నేము. దాని తర్వాత ఇన్స్టాల్ కమాండ్ ఇన్స్టాల్ చేయడానికి -y అని అడుగుతుంది మధ్యలో, అది ఇవ్వకుండా ఇక్కడే మనం -y ఇచ్చేస్తాం. దాని తర్వాత మనం సిఆర్ఐఓ ఈ సర్వీస్ని CRIO RUNC ఇవన్నీ సిఆర్ఐకి సంబంధించినవి. దాని తర్వాత క్యూబ్లెట్, క్యూబేడియం, క్యూబ్సిటిఎల్ అని ఈ 3 కమాండ్లు మనకు క్యూబర్నెటిస్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా సింగిల్ కమాండ్లోనే ఇచ్చేసి మన ఇన్స్టాలేషన్ అనేది ఇన్స్టెన్సెస్కి చేసుకుంటాం. దాని తర్వాత ఈ సిఆర్ఐఓ సర్వీస్ని మనం ఈ డీమాన్ని రీలోడ్ చేస్తాం. దాని తర్వాత ఎనేబుల్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. ఈ 3 కమాండ్లు కంపల్సరీగా ఇవ్వాలి. దాని తర్వాత మనం ఇచ్చినటువంటి క్యూబ్లెట్, క్యూబేడియం, క్యూబ్సిటిఎల్ ఈ 3 కూడా హోల్డ్లో పెట్టుకోవాలి, హోల్డ్ చేసుకోవాలి. సిఆర్ఐఓ కూడా హోల్డ్ చేసుకోవాలి. దానికోసం కమాండ్ sudo apt-mark హోల్డ్. దాని తర్వాత మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ప్యాకేజ్ నేమ్స్ అంటే ఈ 4 CRI-O క్యూబ్లెట్, క్యూబేడియం, క్యూబ్సిటిఎల్. దాని తర్వాత ఐపీ టేబుల్ బ్రిడ్జ్ని, ఇది నెట్వర్క్కి సంబంధించింది. ఐపీ టేబుల్స్ అంటే ఈటిల్ని మనకు లైనక్స్ తెలిసిన వాళ్ళకైతే ఈ ఐపీ టేబుల్స్ అంటే ఏంటో తెలుస్తుంది, లేకపోతే ఈ ఐపీ టేబుల్ బ్రిడ్జ్ని ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం ఇలా కమాండ్స్ ఇస్తాం. దాని తర్వాత ఈ కమాండ్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమాండ్స్ని ఇలాగే కాపీ చేసి ఇచ్చేయడమేను. ఈ కమాండ్స్ ఏవి కూడా నేర్చుకునే అవసరం లేదు. దాని తర్వాత సిస్టమ్ సిటిఎల్కి అప్లై చేసుకోవడం. రీబూట్ చేయకుండా మనకు ఎప్పుడు అయినా కూడా రీబూట్ చేసినప్పుడు ఈ సర్వీస్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండడం కోసం దానికోసం ఈ కమాండ్ ఇస్తాము. దాని తర్వాత ఇంతవరకు మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ కమాండ్స్ అన్నీ కూడా మనం ప్రతి నోడ్లోనూ ఇవ్వాలి. ఒక మాస్టర్ నోడ్ 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్ని క్రియేట్ చేసినా వాటన్నిటిలో ఇవ్వాలి. తర్వాత వర్కర్ నోడ్స్ అన్నిటిలోనూ ఇవ్వాలి. ఇంతవరకు చెప్పినటువంటి ఆల్ కమాండ్స్ ఆల్ నోడ్స్లో ఇవ్వాలి. అంటే వర్కర్ నోడ్ మనం ఎప్పుడు జాయిన్ చేసినా కూడా ఈ ప్యాకేజెస్ అంటే క్యూబర్నెటిస్ కంపల్సరీగా CRIO ప్యాకేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించిన కీని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకొని ఐపీ టేబుల్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇంతవరకు మనకు చాలా కమాండ్స్ అనేవి వచ్చాయి. దాని తర్వాత క్యూబర్నెటిస్ మాస్టర్ సైడు మనం ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, క్యాలికో అనేటటువంటి ప్లగిన్ ఇక్కడ యూజ్ చేయడం ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూస్తాం. దీని తర్వాత ఈ ప్లగిన్ తర్వాత చేస్తాము. ఇది వచ్చేసి sudo క్యూబేడియం init. దాని తర్వాత ఈ కమాండ్ని ఇలాగే ఇచ్చేయడమే. ఇవన్నీ కూడా మనకు కంపెనీలో మెయింటైన్ చేస్తూ ఉంటారు కమాండ్స్ కూడా, వాటిని కాపీ చేసి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాక్టీస్ కోసం ఈ కమాండ్స్ అన్నీ కూడా మనం తీసుకొని ఇవ్వాలి.
ఇక్కడ క్యూబేడియం ఇన్నిట్ అంటే క్యూబేడియంని ఇనిషియలైజ్ చేయడం. క్యూబేడియం ఇనిషియలైజ్ చేసినప్పుడు మనకు కొన్ని కమాండ్స్ వస్తాయి. ఆ కమాండ్ రన్ అయినప్పుడు మనకు మధ్యలో ఈ 3 కమాండ్స్ వస్తాయి. ఇవి తర్వాత మనం చూస్తాము. దాని తర్వాత క్యూబేడియం జాయిన్ అనేటటువంటి ఇలాంటి కమాండ్ ఒకటి వస్తుంది. క్యూబేడియం జాయిన్ కమాండ్లో మనకు వచ్చేసి మన కంట్రోల్ ప్లేన్ ఏదైతే ఉంటుందో అంటే మాస్టర్ నోడ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈ ప్లేస్లో వస్తుంది. ఈ క్యూబేడియం జాయిన్ తర్వాత 10.128 ఇది రాదు. మన సిస్టంలో మనం చేసుకునేటప్పుడు మన మాస్టర్ నోడ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇది, ఎందుకంటే ఇంటర్నల్గా ఇవన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుంటాయి. దాని తర్వాత ఈ 6443 అనే పోర్ట్ అనేది కామన్ అన్నిటికీ. ఈ కమాండ్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ కోసం. ఒకవేళ పోయినా కూడా మనకు ఈ కమాండ్ ఇంకొక కమాండ్ ఉంటుంది, దాని ద్వారా కూడా ఈ జాయిన్ కమాండ్ని తెచ్చుకోవచ్చు. ఈ జాయిన్ కమాండ్ మనం ఎక్కడ ఇస్తామంటే ఈ మూడు కమాండ్లు మాస్టర్లోనే ఇస్తాము. ఈ జాయిన్ కమాండ్ అనేటటువంటిది మనం వర్కర్ నోడ్లో ఇస్తాము. ఇలా ఇచ్చిన తర్వాత మన వర్కర్ నోడు జాయిన్ అవుతుందా లేదా అని చూసుకోవచ్చు. మన క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్ అనే కమాండ్ తోటి జాయిన్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. దాని తర్వాత క్యాలికో నెట్వర్క్ ప్లగిన్ ఇది మన ఎంటైర్ క్లస్టర్కి నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. దానికోసం ఈ 2 కమాండ్స్ని ఇవ్వాలి. ఈ 3 కమాండ్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 ఇచ్చిన తర్వాత మనం ఈ క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్ అనే కమాండ్ని ఇచ్చినట్లయితే మనకు మాస్టరు అలాగే మనం యాడ్ చేసినటువంటి వర్కర్ నోట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు చూపిస్తుంది ఈ కమాండ్ కింద అవుట్పుట్లో. దాని తర్వాత ఆల్రెడీ చెప్పాను, క్యూబ్ నోడ్ సర్వర్ అంటే వర్కర్ నోడ్లో ఈ జాయిన్ కమాండ్ని మనకు మాస్టర్ నోడ్ క్యూబేడియం ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇక్కడ ఈ జాయిన్ కమాండ్ వస్తుంది. ఈ జాయిన్ కమాండ్ తోటి మనకు ఇక్కడ వర్కర్ నోడ్లో ఈ కాపీ చేసుకొని వర్కర్ నోడ్లో పేస్ట్ చేస్తాము. అప్పుడు మనకు వర్కర్ నోడ్ అనేది మాస్టర్ తోటి మన క్లస్టర్కి యాడ్ అవుతుంది, జాయిన్ అవుతుంది. ఒకవేళ మనం 1 year తర్వాత జాయిన్ కమాండ్ పోయినట్లయితే ఈ కమాండ్ని మనం అక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే మళ్ళీ అగైన్ మనకు అవుట్పుట్లో ఈ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇక్కడ మాత్రం మన పబ్లిక్ ఐపీ అనేది మనకి ఎప్పుడు కూడా ఏ నోడ్కి చేంజ్ అవ్వదు. ఇలా మనం ఇన్స్టాలేషన్ స్టెప్స్ అన్నీ తీసుకుంటాం. ఈ వర్కర్ నోడ్లో కూడా పైన ఇంతవరకు చెప్పినటువంటి ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి అన్ని నోడ్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఫాస్ట్గా చూసేద్దాం. వర్కర్ నోడ్ ఒక వర్కర్ నోడు, ఒక మాస్టర్ నోడు, ఈ 2 ఈరోజు చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రీ టైర్ తీసుకోలేదు కాబట్టి ఎక్కువ ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసుకుంటే మనీ అనేది పడుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ వీడియో మనం చూసేద్దాం ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాం అనేది.
కమాండ్ అనేది మనకు వర్కర్ నోట్స్ మాస్టర్ నోట్స్ తోటి యాడ్ కావడానికి. ఈ కమాండ్స్ ఇచ్చే ముందు ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. kubectl get notes ఈ కమాండ్ తోటి చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి నోట్స్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు ఈ 3 కమాండ్స్ని ఇద్దాం. త్రీ కమాండ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైన ఇచ్చినటువంటి కమాండ్ని kubectl get notes ఇద్దాం. మనకి ఇక్కడ కంట్రోల్ ప్లేన్ అనేటటువంటిది 5 minutes 38 seconds ago వర్షన్ v128.10 తోటి రెడీగా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఓన్లీ కంట్రోల్ ప్లేన్ ఒకటే మనకు చూపిస్తుంది ఈ నోట్స్, ఈ క్లస్టర్లో ఉండే ఈ నోట్స్లో. మనం ఇప్పుడు ఈ జాయిన్ కమాండ్ని ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకుందాం. ఒకవేళ ఈ జాయిన్ కమాండ్ మనకు మిస్ అయినట్లయితే మన వర్కర్ నోడ్లో ఈ జాయిన్ కమాండ్ అనేది ఇవ్వడానికి మనకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ జాయిన్ కమాండ్లో ఉండేటటువంటి ఇక్కడ మీరు చూడొచ్చు, దెన్ యూ కెన్ జాయిన్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ బై రన్నింగ్ ది ఫాలోయింగ్ ఆన్ ఈచ్ యాజ్ రూట్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ ఈ 3 కమాండ్స్కి బదులు ఈ 3 కమాండ్స్ ఎందుకు ఇస్తామంటే రెగ్యులర్ యూజర్గా, అంటే మనం డాలర్ ప్రాంప్ట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ యూజర్ని, అదే హ్యాష్ ప్రాంప్ట్లోకి వచ్చినప్పుడు రూట్ యూజర్ అవుతాము. ఈ రెగ్యులర్ యూజర్గా అయితే ఈ 3 కమాండ్లు ఇవ్వాలి. అదే మనం ఈ రూట్ యూజర్గా ఉన్నప్పుడు ఈ కమాండ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ జాయిన్ కమాండ్, దీనిని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసి పెడతాను. మీకు ఎవరికైనా ఈ గిట్ రిపోజిటరీ ఈ కమాండ్స్ ఉండేటటువంటి ఈ గిట్ రిపోజిటరీ URL ఇక్కడ ఉంది. ఎవరికైనా కావాలంటే నేను ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కమాండ్స్ అన్నీ ఈ రిపోజిటరీలోనే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే నాకు మెయిల్ పెట్టండి, పంపిస్తాను ఆ URL. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాయిన్ కమాండ్ని మనం యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకొక సెషన్ తీసుకొని మన AWS అకౌంట్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వర్కర్ నోడ్ని సెలెక్ట్ చేసుకొని IP అడ్రస్ తెచ్చుకుందాం. ఒక్కసారి మాస్టర్ నోడ్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. 172.31.59 అంటే లాస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 59.3239. ఈ నెంబర్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ జాయిన్ కమాండ్లో ఈ పబ్లిక్ IP అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇది మన మాస్టర్ నోడ్ యొక్క పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైవేట్ IP ఎందుకు ఇస్తారంటే ఇంటర్నల్గా మనకు క్లస్టర్ కనెక్ట్ కావడానికి ప్రైవేట్ IPని యూజ్ చేసుకుంటాం. అదే పబ్లిక్ IP అని ప్రొవైడ్ చేసినట్లయితే ఇది మనం ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసినప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ పబ్లిక్ IP అందులో ఉండదు, ఇంటర్నల్గా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ IPని ఇక్కడ మనకు జాయిన్ కమాండ్లో ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్లోనే ఇలా సెట్ చేసి ఉంటుంది. పోర్ట్ నెంబర్ 6443 నా ప్రాబ్లం పోర్ట్ నెంబర్ తోటి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ మాస్టర్ నోడ్ని అలా ఉంచుతాము. తర్వాత వర్కర్ నోడ్లోకి వెళ్ళి మాస్టర్ నోడ్ని అన్చెక్ చేయండి. పబ్లిక్ IP తీసుకోవాలి.
పబ్లిక్ ఐపీ కాపీ చేసుకున్న తర్వాత ఇంకొక సెషన్ తీసుకోండి, పుట్టి ఇక్కడ కాపీ చేయండి. SSH auth credentials browse cube key apply accept ఇంకో సెషన్లో లాగిన్ అవ్వాలి వర్కర్ నోట్ తోటి. ఆల్రెడీ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రిపాజిటరీలో ఫస్ట్ మనం ఏ కమాండ్ వరకు అయితే ఇచ్చినామో ఇక్కడ మనం నీట్గా ఉంది. ఇది పబ్లిక్లోనే ఉంది. ఇక్కడ కుబర్నెటిస్ ఇన్స్టలేషన్ ఆన్ ఉబుంటు 22.04 వర్షన్లో ఇవే వర్క్ అవుతాయి అన్నమాట. ఈ కమాండ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు వర్కర్ నోడ్లో కూడా ఇవ్వాలి. ఈ కమాండ్స్ ఇచ్చినప్పుడు మన వర్కర్ నోడ్కి మాస్టర్ నోడ్కి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకు ఇక్కడ ఎక్కడైతే క్యూబ్ ఆన్ ద క్యూబ్ మాస్టర్ అని క్యూబ్ మాస్టర్ సర్వర్ అని వచ్చిందో అంతవరకు ఉండే పైన ఉండేటటువంటి ఆల్ కమాండ్స్ని మనం ఇప్పుడు వర్కర్ నోడ్లో కూడా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఈ మాస్టర్ నోడ్లో ఉండేటటువంటి ఈ కమాండ్స్ని ఇవ్వకుండా మనం కాపీ చేసి పెట్టుకున్నటువంటి జాయిన్ కమాండ్ని వర్కర్ నోడ్లో క్యూబ్ నోడ్ సర్వర్లో ఈ జాయిన్ కమాండ్ని ఇస్తాం. ఇప్పుడు చూసేద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ కమాండ్ కాపీ చేసుకొని అప్డేట్ కమాండ్,
కాపీ అనేది కానీ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాష్లో ఉండేది కూడా వచ్చేస్తుంది. అందుకని మీరు కమాండ్ని మాత్రమే కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ కమాండ్ కాపీ చేసుకుందాం. CRI సర్వీస్ రీబూట్ లేకుండా మనకు సిస్టమ్ CTL అనేటువంటిది పారామీటర్స్ ఇస్తాం. ఇక్కడ ఆల్ కమాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు క్యూబ్ మాస్టర్ సర్వర్ అనేది ఉంది కదా, ఇవైతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎంతవరకు ఇచ్చామంటే క్యూబ్ ADM ఇన్నిటి వరకు, అంటే క్యూబ్ ADMని ఇనిషియల్ చేసే వరకు ఆల్రెడీ ఇచ్చేసినాం మనం. ఈ కమాండ్స్ వచ్చేసి ఇది ఇలాగే ఇవ్వాలి. మనకు జాయిన్ కమాండ్ ఏదైతే ఉంటుందో ఆ జాయిన్ కమాండ్నే ఇవ్వాలి. ఈ కమాండ్ ఇచ్చినట్లయితే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే మన ప్రైవేట్ IP అడ్రస్ ఈ జాయిన్ కమాండ్లో ఉంటుంది కాబట్టి. ఈ 3 మాస్టర్లో ఇచ్చినాము. ఇప్పుడు జాయిన్ అవ్వాలి అంటే మన క్యూబ్ నోడ్ వర్కర్ నోడ్ మనం ఏం చేయాలి, ఈ జాయిన్ కమాండ్ని ఇవ్వాలి. జాయిన్ కమాండ్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నది కానీ, లేకుంటే మాస్టర్ నోట్లోకైనా ఆల్రెడీ ఆన్లోనే ఉంది కాబట్టి ఈ జాయిన్ కమాండ్ని మనం కాపీ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయాలి. సింగిల్ లైన్లో చేయాలి. ఇది చూద్దాం. ఎర్రర్ వస్తుంది. యూజర్ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ రూట్ అని సుడో పెట్టుకుందాం. నెక్స్ట్ పేస్ట్ చేద్దాం. సుడో ఇచ్చిన తర్వాత ఈ కమాండ్ ఇవ్వండి. మీరు ఇక్కడ చూడొచ్చు క్యూబ్ CTL గెట్ నోట్స్ అని మనకి ఇలా వచ్చినట్లయితే మనకు క్లస్టర్కి యాడ్ అయ్యి కమాండ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఈ కమాండ్ వచ్చేసి కాపీ చేసుకుందాం. ఒక్కొక్క కమాండ్గా కాపీ చేసుకోవాలి. ఇది నోడ్ వర్కర్ నోడ్, మనకి ఇది వచ్చేసి మాస్టర్ నోడ్. మీరు IP అడ్రస్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకుంటే మాస్టర్గా చేంజ్ చేసుకోండి. కమాండ్ తోటి మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఇంకొక కమాండ్ కూడా ఉంది. దీన్ని కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకునేటప్పుడు ఏ లెటర్ కూడా మిస్ కాకుండా చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అయిపోతుంది.
మనకి ఇలాగానే వచ్చినట్లయితే టోటల్ 100% రిసీవ్డ్ 810 క్రియేట్ -f కస్టమ్ రిసోర్స్ డాట్ ఇది YAML స్క్రిప్ట్లో ఉంది. ఈ కమాండ్ను కూడా మనం ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనం ఇంకొకసారి kubectl గెట్ నోడ్స్ని ఇద్దాం. ఇప్పుడు నెట్వర్క్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ 2 IP అడ్రస్లు కనిపిస్తున్నాయి. ఈ 2 IP అడ్రస్లో మనది ఏది కంట్రోల్ ప్లేన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇది నన్ను అని చూపిస్తుంది. ఇక్కడ మనం IP అడ్రస్ని చూసుకోవచ్చు. 59.239 వచ్చేసి మనకు AWSలో ఉండేటటువంటి 59.239 ప్రైవేట్ IP అడ్రస్. అలాగే ఇది క్లస్టర్ లోపలిది కాబట్టి మనకు ప్రైవేట్ IP అడ్రస్ని చూపిస్తుంది. ఇక్కడ 52.130 వర్కర్ నోడ్ ప్రైవేట్ IP అడ్రస్ వచ్చేసి 52.130 ఉంటుంది. అలాగే ఉంది. ఈ రెండు మన క్లస్టర్లో జాయిన్ అయిపోయినట్టు. మన ఇన్స్టాలేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసినాం. మీకు ఒకవేళ జాయిన్ కమాండ్ పోయింది, ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత మనం ఇంకొక నోడ్ని వర్కర్ నోడ్ని ఏ క్లస్టర్కి యాడ్ చేయాలనుకున్నాం, ఒకటి కానీ ఇంకా ఎక్కువ కానీ, అట్లాంటప్పుడు మనకు జాయిన్ కమాండ్ అవసరం అవుతుంది. మన జాయిన్ కమాండ్ మిస్ అయింది అనుకుందాం. అప్పుడు ఇంకొక కమాండ్ వచ్చేసి మన రిపాజిటరీలో ఉంటుంది. ఈ kubectl టోకెన్ క్రియేట్ -print -join -command అనేటటువంటిది కమాండ్. ఇది మనం మరలా కానీ ఈ జాయిన్ కమాండ్ కావాలనుకుంటే ఈ కమాండ్ ఇచ్చినట్లయితే మనకు జాయిన్ కమాండ్ మళ్ళీ వస్తుంది. ఒకసారి ఇచ్చి చూద్దాం. మనకి ఇక్కడ సేమ్ జాయిన్ కమాండ్ వచ్చింది. ఈ కమాండ్ని కాపీ చేసుకొని మనం నెక్స్ట్ వర్కర్ నోట్స్ని ఎన్ని వర్కర్ నోట్స్నైనా ఈ క్లస్టర్కి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాలేషన్ పార్ట్ ఈరోజు.